ఇక మాలేగావ్ ఘటనలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ కేసులో అన్యాయంగా ఆరోపింపబడ్డ సాధ్వి ప్రజ్ఞా సింగ్ కు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ రాజకీయం చేసిందని, 17 ఏళ్ల తర్వాత కోర్టు వాళ్లను నిర్దోషులుగా ప్రకటించిందన్నారు. ముస్లింల సంతోషం కోసం హిందువులను ఇన్నేళ్లుగా హింసించారని, సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ముందు కాంగ్రెస్ తలవంచి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 8లో మహారాష్ట్ర మాలేగావ్లో ఒక బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్లో 6 చనిపోయినారు. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ హిందువుల పైన ఆరోపాలు చేసుకుంటా భగవా ఆతంకవాద్ అట్లాంటి ఒక పేరు కూడా తీసుకొని వచ్చినారు. అది కాకుండా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కి, అదేవిధంగా కర్నల్ పురోహిత్ అట్లాంటి 7 మెంబర్స్ పైన కావాలని ముస్లిమోలకి హ్యాపీ చేయడానికి ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ రాజకీయం ఆడుకుంటా అప్పుడు హిందువుల పైననే కేసు బుక్ చేసి జైలుకి పంపించినారు. ఎన్నో సంవత్సరాలు వీళ్ళు జైలులో ఉన్నారు. చాలా టార్చర్ కూడా వీళ్ళకి అయింది. అప్పుడు టార్చర్ చేసుకుంటా ఈ కేసు మీరే చేసినారు, ఈ బ్లాస్ట్ మీరే చేసినారు, మీరు ఒప్పుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని కూడా చాలా వరకు ఒత్తిడి కూడా తీసుకొని వచ్చినారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ గారు చాలా వరకు మీడియాలో కానీ సభల్లో కానీ ఈ మాట వాళ్ళు చెప్పినారు. ఇవాళ 17 ఇయర్స్ తర్వాత ఎన్ఐఏ కోర్టులో ఎంతమంది అక్యూజ్ ఉండే అందరు కూడా వీళ్ళకి అసలు కేసు చేయలేదు, వీళ్ళు నిర్దోషులు అని కోర్టు తీర్పు ఇచ్చినది. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి ఒక మెసేజ్ ఏ విధంగా వెళ్తుందంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు మా హిందువుల పైన కానీ మా సాధు సంతుల పైన కానీ ఒక వర్గంకి ఖుషి చేయడానికి ఏదైనా చేయొచ్చు, ఆ విధంగా ఒక మెసేజ్ అయితే బయటికి వెళ్తుంది. ఇవాళైనా కాంగ్రెస్ వాళ్ళు క్షమాభిక్ష అడగాలే మా సాధు సంతుల ముందు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కి కానీ కర్నల్ పురోహిత్ ముందు తల వంచి మాతోని తప్పు అయింది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలని నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే ఆ సమయంలో మీరు చేసిన తప్పులకి ఇవాళ 17 ఇయర్స్ వరకు కోర్టు చుట్టి వీళ్ళు తిరిగినారు. ఎన్నో సంవత్సరాలు జైల్లో కూడా వీళ్ళున్నారు. ఇప్పుడు మీ నిజం ముఖముంది కదా, ఇవాళ హిందువుల ముందు కూడా వస్తుంది. యావత్ భారతదేశంలో ఒక చర్చా ఇష్యూ అంటే అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ సమయంలో హిందువుల పైన కానీ సాధు సంతుల పైన కానీ ఎంత కూడా దౌర్జన్యం చేసినారా అని ఒక చర్చ అయితే జరుగుతుంది.